మాల్దీవ్స్ మళ్ళీ మన ఇండియా వద్దకు వచ్చిందండి. అసలు మాల్దీవ్స్ కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మాల్దీవ్స్లో 2 స్ట్రాంగ్ పార్టీస్ ఉంటాయి. ఒకటి మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ. ఈ పార్టీ మన ఇండియాకి సపోర్ట్ చేసే పార్టీ, ఇండియా ఫస్ట్ అని అంటుంది ఎప్పుడు. రెండవ పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ప్రో చైనా పార్టీ. మాల్దీవ్స్లో ఉన్న ప్రెజెంట్ రూలింగ్ పార్టీ అయిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ మొహమ్మద్ మైజు. ఈ మైజు ఉన్నాడు చూసారా, ఈడు ఇండియా అవుట్ అనే క్యాంపింగ్ చేశాడు. మౌజు పార్టీ గెలిస్తే మన ఇండియన్ ఆర్మీని వెనక్కి పంపించేస్తా అన్నాడు క్యాంపింగ్స్లో. కానీ మన ఇండియన్ ఆర్మీ ఏమీ మాల్దీవ్స్ మీద అటాక్ చేయలేదే, అలా అని ఆక్యుపై కూడా చేయలేదే. జస్ట్ మాల్దీవ్స్కి సెక్యూరిటీ ఇచ్చింది అండ్ మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ చేసింది. ఇప్పుడు కూడా మాల్దీవ్స్ పీపుల్స్ మెడికల్కి కేరళకి వెళ్తారు. మొహమ్మద్ మైజు పార్టీ గెలిచాక మన ఇండియన్ ఆర్మీని వెనక్కి పంపించేశాడు అండ్ చైనాని రమ్మన్నాడు. ఇదంతా చూసిన మన మోడీ గారు లక్షద్వీప్ని ప్రమోట్ చేశారు. దాంతో లక్షద్వీప్ ఫుల్ ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. మైజుకి అండ్ వాళ్ళ పార్టీ మెంబర్స్కి కడుపు మంట. దాంతో మైజు పార్టీలో ఉన్న కొంతమంది మన మోడీని అండ్ మన ఇండియాని తప్పుగా మాట్లాడారు. అప్పుడు మన ఇండియన్స్ మాల్దీవ్స్ టూరిజంని బాయ్కట్ చేశారు. దాంతో మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ కొన్ని గంటల్లోనే కుప్పకూలిపోయింది. ఎందుకంటే మాల్దీవ్స్కి వెళ్ళేది ఎక్కువ శాతం మన ఇండియన్సే అండ్ కొంతమంది మాత్రమే వెస్టర్న్ కంట్రీస్ వెళ్తారు అక్కడికి. ఇప్పుడు మన ఇండియన్స్ అంతా థాయిలాండ్కి వెళ్తున్నారు. మన దేశంలో ఉన్న లక్షద్వీప్కి వెళ్ళండి బ్రో. ఇప్పుడు లక్షద్వీప్ని చాలా మట్టుకి డెవలప్ చేస్తున్నారు. మన దేశాన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. కానీ బాలీవుడ్ వాళ్ళు మాల్దీవ్స్ని ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇండియన్ అంబాసిడర్ ఎవరు అంటే మాల్దీవ్స్కి కత్రినా కైఫ్. కొంతమంది మన దేశం గురించి ఏం పట్టించుకోరు, డబ్బులు వస్తే సరిపోతుంది అనుకుంటారు. ఇంకా అసలు విషయానికి వస్తే మాల్దీవ్స్ చైనా వద్ద 12,000 కోట్లకు పైగా అప్పు తీసుకుంది. ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువే. చైనా గురించి తెలిసిందేగా, అప్పు తీర్చకపోతే ల్యాండ్ కబ్జా చేస్తాడు. ఇది తెలుసుకుని మైజు మన ఇండియాతో రిలేషన్స్ మంచిగా ఉంటే దేశం బయటపడుతుందని భారత్ను వేడుకుంటున్నాడు ట్రేడ్ ఒప్పందాల గురించి. మాల్దీవ్స్ సిటిజన్స్ కూడా తెలిసి వచ్చింది ఇండియాతో లేకపోతే మనకు కష్టాలు తప్పవని. ఎందుకంటే మాల్దీవ్స్కి ప్రాబ్లం వస్తే చైనానో పాకిస్తానో రారు. ఎందుకంటే మనం మాల్దీవ్స్కి దగ్గరగా ఉండే దేశం. మనం మాత్రమే ఫాస్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయగలం. ఈ నెల జూలై 25న మాల్దీవ్స్ 60th ఇండిపెండెన్స్ డేకి మన మోడీ గారు మాల్దీవ్స్కి వెళ్ళారు. ఎవరైతే ఇండియా అవుట్ అని క్యాంపెయిన్ చేశారో ఆ వ్యక్తే మన మోడీ గారిని ఘనంగా స్వాగతించారు. జూలై 26న మాల్దీవ్స్ 60th ఇండిపెండెన్స్ డే నాడు మోడీకి ఇచ్చిన గౌరవం వేరే లెవెల్. అక్కడ మాల్దీవ్స్ సిటిజన్స్ కూడా మన ఇండియా మీద పాజిటివ్ వచ్చింది. అక్కడ ఉన్న మన భారతీయులు భారత్ మాతాకి జై అండ్ మోడీ మోడీ అనే కేకలు. మన బోర్డర్ కంట్రీస్తో రిలేషన్స్ చూస్తే నేపాల్కి మన ఇండియా సెక్యూరిటీ ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మనకి శ్రీలంకకు కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్తో చూస్తే మహమ్మద్ యూనస్ ఉన్నంత వరకు అంత రిలేషన్స్ ఏం బాగోవు. అండ్ మిగతా దేశాల గురించి మీకు తెలిసిందేగా, వాళ్ళు ఎలా ఉంటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.